డాక్టర్ గారు, నాకు నెల క్రిందట పెళ్లయింది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు పురుషాంగం యోనిలోనికి ప్రవేశించలేదు. ఏదో కొద్దిగా ప్రవేశిస్తుంది. అలాగే సెక్స్ ముగిస్తున్నాను. సెక్స్ లో పాల్గొన్నాక యోనిలో నుండి వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా అయితే మాకు పిల్లలు పుట్టరు కదా. నా పురుషాంగం పూర్తిగా యోనిలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి అంటున్నారు. అంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ వేసి తక్కువనేమాట. సెక్స్ విషయంలో కాన్ఫిడెన్స్ తను ఆ లోపలికి ప్రవేశపెట్టాలి, ఫినిష్ని పెనట్రేట్ చేసి లోపలికి తీసుకెళ్ళాలనేటి ఆ రకమైన ప్రీతం లేదు అతనిలో. ఒక రకమైన భయం, వెళుతున్నదనికల్లా ఆగిపోతాడు. ముందు సాధారణ ఫస్ట్లో ఏమవుతుందంటే వెయ్యాలి చాలా టైట్గా ఉంటుంది. ఆ టైట్గా ఉందని నేను అందరికి మామూలుగా ఏం చేయమంటామంటే ఆ ఫస్ట్ కైటస్లోనే మొట్టమొదటి పాల్గొనే చేతితోనేమో తిప్పి దాన్ని బాగా వెడల్పు చేయాలి. యోన్ని వెడల్పు చేయాలి. వేడిపోయి వెడల్పు చేసినట్టయితే లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు తేలిగ్గా పూర్తి. పైగా స్త్రీ కూడా పురుషాంగాన్ని చేతితో పట్టుకుని అంగప్రవేశం జరిగేట్లాగా యోనిలో ప్రవేశించేట్లుగా ఆ ప్రయత్నం చేయాలి. చేసేటది మామూలుగా. కానీ వీళ్ళందరూ ఏంటంటే అసలు స్త్రీ సహకరించదు, స్త్రీ ఆ ప్రయత్నం చేయదు. ఈత చేయాలనుకుంటే ఆ కొంత భయం జంకుగా ఉంటుంది. ఆ జంకు అనగా సరిగ్గా అంగప్రవేశం జరగదు. అంతకనికి లేదు. ఇతను చేయాల్సింది ఏంటంటే ముందు ఆమె యోని మార్గాన్ని వేలు పెట్టి వెడల్పు చేయాలి. తర్వాత ఆమె చేతితో పట్టుకుని ఇతని అంగప్రవేశం జరిగే కృషి చేస్తే అయిపోతుంది. ఇదే పెద్ద విద్య, వెరీ సింపుల్. ఇక యోని నుంచి మొత్తం వీర్యం బయటకు వచ్చి వస్తుంది. పిల్లలు పుడతారంటే యోని నుంచి మొత్తం బయటపడింది. అది కాకుండా వచ్చే వీర్యం ఇప్పుడు మామూలు పూర్తిగా వెళ్ళదనుకుంటాం. అన్నప్పుడు కూడా వస్తే ఆ ద్రవాలు తప్ప వీర్యం కాదు. వీర్యం ఎంత ఉంటుందండి? 2.5 cc లేదా 2-3 cc ఉంటుంది. అది ఎంత చిన్న చెంచాడు వీర్యం దాని కవి పెడితే అది అంటుకుంటుంది అక్కడ యోని గోడలకి. ఏ రాదు బయటికి, అక్కడే ఉంటుంది, అంటుకొని ఉంటుంది. వచ్చేదంటే సెక్స్ పరంగా స్పందించినప్పుడు యోనిలో స్రవించిన ద్రవాలే బయటకు రావడం కానీ వీర్యం కాదండి. దీనికి ఏదో వీర్యం బయటకు వచ్చేస్తుంది, పిల్లల పొట్టు ఇవన్నీ అర్థం లేదు. చాలా మంది అనవసరంగా అనుకుంటారు. ఆ వచ్చేది వీర్యం కాదు, కేవలం యోనిలోని ద్రవాలే. అంటే ఏ భయం అవసరం లేదు.